హాయ్ గైస్, పుష్ప 2 మూవీ రివ్యూ అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్. అసలు మొత్తానికి అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు ఇద్దరు మూవీ కోసం బ్లడ్ పెట్టేశారని చెప్పొచ్చు భయ్య. అసలు ఆ మూవీ కోసం చేసిన వర్క్ ఏదైతే ఉందో, హార్డ్ వర్క్ మొత్తం క్లారిటీగా కానొచ్చేస్తుంది మూవీ మీద. అంత మంచిగా అనిపించింది, ఎక్కడా కూడా లాగ్ లేకుండా. అసలు వేరే లెవెల్ పూనకాల్ లోడింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఏం లేదు, మొత్తానికైతే అల్లు అర్జున్ గారి అరాచకం, అలాగే సుకుమార్ గారి డైరెక్షన్ తో కూడిన పూనకాల్ లోడింగ్ పర్ఫార్మెన్స్ అయితే మూవీలో కనిపిస్తుంది భయ్య. అంత క్లారిటీగా అనిపించింది. మొత్తానికి ఇద్దరు బాయ్లు కలిసి మూవీ చేస్తే వేరే లెవెల్ ఎలా ఉంటది అనేది మొత్తం ఒక రేంజ్ లో అయితే చూపించారనమాట. సింపుల్ గా చెప్తాను గైస్, ఎలా అనిపించింది అంటే ఒక పూనకాల్ లోడింగ్ పర్ఫార్మెన్స్ అనేది చెప్తాను అనమాట అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి. ఎందుకంటే మూవీ కోసం అంత ఘనంగా బ్లడ్ పెట్టేశారని చెప్పొచ్చు. ఇక సుకుమార్ గారు అయితే రైటింగ్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆ సీన్స్ మేకింగ్ ఏదైతే ఉందో అసలు ఒక క్లారిటీ కరెక్ట్ గా ఒక విజన్ తో మేకింగ్ చేసినట్టు అనిపించింది. ఈ టైం తీసుకోవడానికి కారణం ఏంటి ఇప్పుడు నాకు అర్థమైంది. అంత మంచిగా వచ్చాయని చెప్తాను గైస్. అసలు లాగ్ అనేది లేదని చెప్తాను. అది ఓవరాల్ గా అయితే మూవీ గురించి మాట్లాడుకోవాలంటే. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనకి స్పాయిలర్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే స్పాయిలర్స్ వస్తాయి కాబట్టి మూవీ ప్లాట్ ఏంటంటే చిన్నగా చెప్తాను గైస్. ఒక చిన్న లైన్ లో చెప్పేస్తాను సింపుల్ గా. ఏంటంటే మనకి పుష్ప పార్ట్ 1 లో ఏంటంటే తన లైఫ్ ని చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ చేసి అసలు తన బిజినెస్ ఎలా మొదలు పెట్టాడు, ఎలా అయింది అనేది ఉంటది కదా. సో ఈ పార్ట్ 2 ద రూల్ ఏంటంటే అసలు తన బిజినెస్ ఎలా ఒక రేంజ్ లో అయితే నిలబెట్టుకున్నాడు, స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఎలా ఎదిగాడు అన్నదే మొత్తానికి మూవీ ప్లాట్ అనమాట. సో అంతకన్నా ఎక్కువ రివీల్ చేస్తే స్పాయిలర్స్ వచ్చేస్తాయి. సో ఇది మూవీ ప్లాట్ అన్న. మూవీ విషయానికి వచ్చేస్తే పూనకాల్ లోడింగ్ పర్ఫార్మెన్స్ అనేది చెప్తాను గాయస్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో కొద్దిగా అటు ఇటు అయినా ఓవరాల్ గా ఒక లెవెల్ కి అయితే తీసుకొచ్చేసింది. ఇక సెకండ్ హాఫ్ ఏంటంటే మనకి అమ్మోర్ దగ్గర జాతర సీన్ ఏదైతే ఉందో వామ్మో మెంటల్ ఎక్కిచ్చేస్తుంది భయ్య. అరాచకం అని చెప్పొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ దగ్గర కళ్ళల్లో నుంచి ఏడుపు వచ్చిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఎమోషనల్ అయ్యారు కదా. ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే మనకు కూడా కన్నీళ్ళు తెప్పించే సిచ్యువేషన్. సో అల్లు అర్జున్ గారు చేసిన యాక్టింగ్ కే మనం ఫిదా అయిపోవచ్చు అక్కడ, అలా అనిపించింది. ఇక మెయిన్ ఇంకోటి ఏంటంటే బన్వాసి కవత్ గారికి అలాగే అల్లు అర్జున్ గారికి పెట్టిన క్లాష్ ఏదైతే ఉందో ఆ ఈగో క్లాష్ అది కూడా వేరే లెవెల్ వచ్చిందని చెప్తాను. ఇక క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో ఈ పూనకాలు పర్ఫార్మెన్స్ కి ఆ రెండింటికి కలిపి యాడ్ చేసినట్టు అయితే ఉంటది అనమాట క్లైమాక్స్. ఓవరాల్ గా మూవీ అయితే దుమ్ము లేచిపోయి మైండ్ బ్లాక్ అయిపోయింది అబ్బా. ఓవరాల్ గా చెప్పాలి అంటే మూవీ గురించి ఆ సాంగ్స్ ఏదైతే ఉందో, ఆ బీజిఎంస్ ఏదైతే ఉందో మైండ్ లో నుంచి అయితే వెళ్ళిపోదు, అలా ఫిక్స్ అయిపోయి ఉంటది. ఓవరాల్ గా అయితే మూవీ అలా ఉంటది. సో మొత్తానికి ఇంత కష్టపడినందుకు మంచి అవుట్పుట్ అయితే వచ్చింది మూవీ గురించి. మనకైతే ఓవరాల్ గా అయితే మూవీ నచ్చేసింది బాయ్స్. అసలు బాయ్స్ అని ఇద్దరు ప్రూవ్ చేసేసుకున్నారు. ఎక్కడ బ్లాక్ మార్క్ కానీ ఒక బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేసి పడేశారు అనమాట. అది మూవీ అయితే. సో గాయ్స్, పుష్ప పార్ట్ 3 కూడా ఉందని లాస్ట్ లో చిన్న టైటిల్ కార్డ్ వేసి అయితే అనౌన్స్ చేశారు కాబట్టి, సో పార్ట్ 1 పార్ట్ 2 చూసుకుంటే ఫైర్ ఒక వైల్డ్ ఫైర్ అయితే క్రియేట్ చేశారు. ఇక ద ర్యాంపేజ్ అన్న పార్ట్ 3 అనేది ఇంకెలా క్రియేట్ చేస్తుందనే చూడాలి. ఫైర్ క్రియేట్ చేసింది, వైల్డ్ ఫైర్ కూడా క్రియేట్ చేసింది. సో అది ఫైర్ క్రియేట్ చేస్తుందా లేకపోతే వైల్డ్ ఫైర్, దాంతో పాటు ఒక కొత్త రకమైన ఫైర్ క్రియేట్ చేస్తుందా అనేది మనం పార్ట్ 3 కోసం వెయిట్ చేసి అయితే చూడాలి. సో చూద్దాం పార్ట్ 3 ఎలా ఉంటుందో. దానికోసం మనం ఇంకెంత టైం వెయిట్ చేస్తాలో చూడద్దాం. దాంతో పాటు మూవీ అంతే మంచిగా రావాలని కోరుకుందాం. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3.9 అయితే ఇస్తాను గైస్.